అండి మనందరికీ సంక్రాంతి అంటే గుర్తొచ్చేదేంటి? పల్లెటూర్లు, అందమైనటువంటి వాతావరణాలు, రంగవల్లులు, వాటి మీద గొబ్బెమ్మలు, హరిదాసులు ఇవన్నీ కూడా మనకు గుర్తొస్తాయి. కాకపోతే ఇక్కడ వరిసలేరులో గుర్రపు స్వారీలు మరియు ఎడ్ల పందాలు అయితే చేస్తున్నారని చెప్పి విన్నాను. అంతేకాకుండా ఇది 7వ వార్షికోత్సవం, అంటే గత 7 సంవత్సరాలుగా అయితే ఇక్కడ జరుగుతుంది. అసలు దీన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఈ ఎడ్ల పందాలకు ముందు ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది అనేటటువంటి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. పదండి మనం ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ఎడ్ల పందాలకి ఎలా ప్రిపేర్ అవుతున్నారో చూద్దాం. సో మనకి ఎడ్ల పందాలకి అయితే ప్రిపేర్ అవుతున్నారు. దీనికి సంబంధించినటువంటి కొంతమంది రైతులు చాలా ఊర్ల నుంచి అయితే వచ్చారు. ఒకసారి వారి దగ్గరికి వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే విషయం ఒకసారి మనం అయితే తెలుసుకుందాం. హాయ్ బాస్, అసలు కాంతారా సినిమాలో హీరోలో కనబడుతున్నారు మీరు. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కొప్పవరం, అనంతపత్తి పక్కనే, అనపత్తి మండలం. అనపర్తి మండలం. అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ టైమా మీరు ఇంత ముందు పార్టిసిపేట్ చేశారు? ఇంతకుముందు పార్టిసిపేట్ చాలా సార్లు చేశాను. మీ పేరు? నా పేరు రాజన్. రాజుగారు. అంటే ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తారు అసలు? ఈ ఎడ్లు ఏంటిది, వీటిని ఏ జాతి ఎడ్లు అంటారు వీటిని? ఈ మైసూర్ జాతికి సంబంధించి. మైసూర్. అంటే ఎవరు పేర్లు ఏమైనా పెట్టారా రెండింటికి? పేర్లేం పెట్టలేదు. పేర్లేం పెట్టలేదు. బట్ దీనికి సంబంధించి వీటికి ఏమైనా సెపరేట్ మేత ఏమైనా పెడతారా? ఇలాగే సెపరేట్ మేత ఏమంటే దానా పెడతామండి, ఉలవలో పెడతామండి, పొట్టుగడ్డి వేస్తామండి. సెపరేట్ మేత ఏముండదు. సో చూస్తున్నారు కదా, ఇవి యాక్చువల్గా ఎడ్లు అయితే మైసూర్ జాతి ఎడ్లు అవుతారు. మన దగ్గర చాలా వరకు ఉండేటటువంటి ఇక్కడ మేల్ జాతి రకాలు చాలా ఉండేవి. ఈ మధ్యన కొన్ని విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయి. అందులో ఒక మేల్ జాతి సంబంధించినటువంటి మైసూరుకి సంబంధించినటువంటి ఎడ్లు ఇవన్నీ కూడా. వీటికి కొమ్ములు చూసారు కదా, యాక్చువల్గా పైకి ఎలా తిరిగి ఉన్నాయి. సో వెనకాల కూడా ఇంచుమించు మైసూర్ దానికి సంబంధించినటువంటివి ఉన్నాయి. మేబీ ఇవి కొద్దిగా సన్నగా ఉండి పరిగెట్టడానికి ఈజీగా ఉండేటటువంటి దానికి సంబంధించినటువంటి అనుకుంటా దీనికి. ఓకే, వెనకాల ఇంకోళ్ళు ఉన్నారు. సో వాళ్ళని కూడా ఒకసారి అడుగుదాం రండి. సో ఇక్కడ ఇంకో హీరో ఉన్నారు మనతోటి. హాయ్ గురు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్లేస్ నుంచి వచ్చారు? కొవ్వాడ కాకినాడ దగ్గర కొవ్వాడ. కాకినాడ దగ్గర కోవాడ నుంచి వచ్చారు. మీరు ఎంతకాలం నుంచి ఈ పందెంలో పాల్గొంటున్నారు? మేము 5-6 సంవత్సరాల నుంచి ఆడుతున్నాం. కానీ ఇందులో రూల్స్ ఎలాగుంటాయి అసలు దీనికి సంబంధించి? రూల్స్ అంటే ఇద్దరు మనుషులు ఉండాలి ఇందులో. కర్ర కానీ ఏం వాడకూడదండి. అది మూడో మనిషి ఎవరు ముట్టుకున్నా ఫోల్ అయిపోతాయండి. అంటే ఎన్ని రౌండ్స్ ఉంటాయి? రౌండ్స్ ఏమి ఉండదండి. ఏమో సీనియర్స్ అండి. సీనియర్స్ వచ్చేసి 1600 మీటర్లు అండి. జూనియర్స్ వచ్చేసి 10 మీటర్లు అండి. వెళ్ళి అప్ అండ్ డౌన్ రావాలని తిరిగి. సీనియర్స్ జూనియర్స్ అంటే ఎడ్ల వాటిలో లేకపోతే మామూలుగా? జూనియర్స్ లో 3 ఫస్ట్లు కొట్టాక సీనియర్స్ కి వెళ్తాను, లేదంటే డైరెక్ట్ సీనియర్స్ లో పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు అక్కడైతే 2 మైసూర్ జాతికి సంబంధించిన ఎడ్లు అన్నారు. బట్ ఇందులో ఒకటేమో ఒకటి కనబడుతుంది, ఒకటి ఇంకోటి కనబడుతుంది. ఈ 2 ఏంటివి? ఇది నాటెద్దండి, ఇది మైసూర్ ఎద్దండి. ఇది మాకు ఇలా జతకెళ్తున్న వాళ్ళు ఇలా పెట్టుకున్నాము. అంటే ఇప్పుడు సుమారు 1600 మీటర్లు పరిగెట్టడానికి ఎన్ని రోజులు అసలు వీటికి ట్రైనింగ్ ఇస్తారు మీరు? 365 రోజులు ట్రైనింగ్ ఉంటుందండి. ప్రతి రోజు సంవత్సరం అంతా ట్రైనింగ్ ఇచ్చి ఈ ఒక్క రోజు కోసం మీరు ఎదురు చూస్తున్నారు? ఒక ఇంకా మిగతా పందాలు ఉంటాయండి, అలా వెళ్తూ ఉంటాయండి. మీరు ఎప్పుడైనా కొట్టారా? మీరు కొట్టామండి. అంటే ఏది కొట్టారు? ఫస్ట్ కొట్టామండి, సెకండ్ కొట్టాం, అన్ని పేర్లు కొట్టామండి. అవునా? సో అయితే ఈయన నిజమైనట్టు హీరో అనమాట. మొత్తానికి ఇక్కడైతే మనం ఛాంపియన్ తోటి అయితే మాట్లాడుతున్నాము. బట్ అంటే ఈసారి మీరే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కొడతారా? ఎవరికైనా మరి వేరే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంట? అది దేవుడిచ్చి ప్రసాదం అండి. అదే అంటే లాస్ట్ టైం ఏమి ఇచ్చారు, ప్రైజ్ ఏమి ఇచ్చారు మీకు? లాస్ట్ టైం లేదు కానీ ముందు సంవత్సరం సెకండ్ కొట్టినండి. ఇక్కడ అంటే ఏమి ఇచ్చారు? స్కూటీ ఇచ్చారండి. స్కూటీ ఇచ్చారు. సో ఇప్పుడు స్కూటీ ఇచ్చారంటే ఈసారి రాయల్ ఎన్ఫీల్డ్ అయితే ప్రకటించారు. రాయల్ ఎన్ఫీల్డ్ కూడా మరి మా విజేత గారికి రావాలని మేము కూడా ఆకాంక్షిస్తున్నాం. సో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా ఒకసారి మనం అయితే అడుగుదాం. సో ఈ అందమైనటువంటి ఎడ్ల బండ్లు చూస్తున్నారు కదా, దీనికి సంబంధించినటువంటి తయారు చేసినటువంటి రూపశిల్పి ఈయనతో ఒకసారి అడుగుదాం. సార్ నమస్తే, మీ పేరండి? నారాయణ ప్రసాద్ అండి. కాదు, ఇప్పుడు ఇది ఇలా తయారు చేస్తున్నారు కదా, అసలు అంటే ఏ చెక్కతో తయారు చేస్తారో, ఏమన్నా వెయిట్ ఏమైనా ఉంటుందా ఏంటి అసలు? ఇది టేకు మామూలుగా ఆకులకి టేకు పెడతారండి, పోటీలకి ఏమో తుమ్మ పెడతారు, కొంచెం బిల్లుగారు పెడతారండి. ఈ మాత్రం కంపల్సరీగా ఆడతారండి. అంటే వీటికి పందాల గురించి సెపరేట్ గా తయారు చేస్తారు. ఇంతకైతే సరదాగా తీర్థాలు గట్ట బాగా తయారు చేసుకునేవారు. ఇప్పుడు పందాల కోసమండి. ఈ పందాలు లేకపోతే ఈ కూడా ఉండవండి. ఏమైనా ఎడ్లు బళ్ళు ఏమి ఉండవు. కానీ మీరు ఎంతకాలం నుంచి దీంట్లో ఉన్నారు? చానాలు బట్టి నాకు దృష్టి లేదు కానీ నేను ఆ కుర్రడప్పుడు కానించండి, 10 సంవత్సరాల వయసు కాడి నుంచి ఇప్పుడు దాకా అలా తిరుగుతాను. కాదు, ఇప్పుడు ఇలా తయారు చేయాలంటే ఒక ఎడ్లతో కాకుండా ఈ బండి ఒకటి తయారు చేయాలంటే ఎంత అవుతుందండి? ₹1,00,000 అవుతుందండి. ₹1,00,000 అవుతుంది. మంచి ఆరుదల కర్ర కావాలండి, మంచి కాంపిటీషన్ గా తయారు చేయాలి. మీకు ఎంత సమయం పడుతుంది ఇలా తయారు చేయడానికి?
సామాను ఇస్తే నెల టైంలో చేసి ఇచ్చేస్తారండి బొమ్మలు. చేద్దామని పడదలు ఉంటూ నెల పడుతుందండి వాళ్ళకి. మీరే ప్రాంతం నుంచి వచ్చారండి మీరు? చెవిళ్ళంక అండి మాది. ఎక్కడ ఉంది అది? రావులపాలెం దగ్గర ఉందండి. రావులపాలెం దగ్గర నుంచి దాటాక రావులపాలెంకి కడుపులంక మైంగా ఉందండి చెవిళ్ళంక. ఇప్పుడు మీరు ఈ పందెల్లో పాల్గొన్నారు కదా, మీరు ఏమైనా ప్రైజులు ఏమైనా కొట్టారు? మీరు ఏమైనా చాలా కొట్టామండి. పైజులు అయితే లెక్కలేనని పైజులు కొట్టామండి. అంటే ఇప్పుడు చాలా మంది పందెం గురించి అయితే మామూలుగా కుర్రోళ్ళు వీళ్ళంతా వచ్చారు, బట్ మీరు చాలా చూసుకుని ఉంటారు. అంటే ఇప్పుడు అనుకోనటువంటి ఏమైనా సంఘటనలు అలాంటివి ఏమైనా జరుగుతాయండి, అన్ని రకాలుగా జరుగుతాయండి. ఎక్కడ దాకా ఎందుకండి నేను ఇక్కడ కట్టబోతాడు గడ్డిలో జత ఎడ్లు బెదిరిపోయేలాగా ఈడ్చిపోయాను. ఏం తగలేదు కానీ తగులుతుంటాయండి. బాగా ఇబ్బంది అవుతుంటుందండి కొన్ని చోట్ల. మోటార్ స్పీడ్ ఆడితే ఇది ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అంటే మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సాధారణంగా? ఇగో ఈ తాళ్ళు వల్ల అండి ఎక్కువ ఈ ముగ్గుదాళ్ళు వేసుకోవటం వల్ల అండి పగ్గాలతోటి మామూలుగా మన బైకుల మీదగా మోటార్ సైకిల్ బైకుల మీద పనిచేస్తాయండి చాలా వరకు. అంటే ఇప్పుడు ఎద్దులు ఒక్కొక్కసారి మాట వింటావు, ఒక్కొక్కసారి మాట వినవు, మరి అలాంటప్పుడు ఏం చేస్తారు? ఎన్ని ఎడ్లు పక్కన పెట్టేస్తామండి, ఎన్ని ఆటలని పక్కన తీసేస్తామండి. కొన్ని ఆటలు లాస్ట్ టైం ఉన్నటువంటి ఎడ్ల పందాలు ఏవైతే ఉన్నాయో అంటే 7 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి, దాంట్లో యాక్చువల్లీ ఈయన విజేత. బట్ వీరిని ఒకసారి అడుగుదాము, వీరి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మనం తెలుసుకోండి. సార్ నమస్తే, మీ పేరండి, మీరు ఏ ఊరు నుంచి? ఈస్ట్ గోదావరి, మాది మెండపేట మండలం. నా పేరు వేగల్లు బాబీ అంటారు. నా పేరు నారాయణ చౌదరి. 10 సంవత్సరాల మట్టి ఈ ఇంట్రెస్ట్ అండి మాకు. అలాగే ఏదో పాల్గొంటున్నాం అండి. ఆ దైవజనం బట్టి పోద్ది. ఆ వేళ చాలా మంది పాల్గొంటారు, అందరూ కొట్టాలని వస్తారు. ఆ వేళ ఎవరు ఎడ్ల కండిషన్ ఉన్నాయో దశని బట్టి పోద్దండి, అంతే సార్. అంటే ఇప్పుడు గుర్రపు స్వారీ అనేటటువంటి దానికి చాలా ట్రైనింగ్ అయితే తీసుకోవాలి, అంటే అలా ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది. అంటే వీటికి సంబంధించి ఎడ్ల పందాలు పాల్గొనడానికి కానీ లేకపోతే ఎడ్లకి కానీ ఏమైనా స్పెషల్గా నడిపేటటువంటి వాళ్ళు కూడా ఏమైనా ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది సార్, అనుభవంతులు ఉండాలండి. ఒక 3 నెలలు బట్టి ఇట్లా సీనియారిటీగా తయారు చేయాలండి. రోజు బేటాలు ఇవ్వాలి, వెన్నీళ్ళు పోయాలి, దానాలు పెట్టాలి, ఆరోగ్యం చూడాలి, అలాగే ఉంటాయి సార్. అలా దాన్ని బట్టి తీసుకొస్తామండి, ఆరోగ్యాన్ని బట్టి, ఎడ్ల కండిషన్ బట్టి. అంటే ఇప్పుడు ఎడ్లను చూసిన వెంటనే అంటే ఇది బందని పనికొస్తుందా, పనికిరాదా, లేకపోతే ఎలా డిసైడ్ చేస్తారు వాటిని చూసిన వెంటనే మీరు? ఆ పరుగును బట్టే డిసైడ్ చేయాలండి. ఎద్దుడు నాడేని బట్టి అయితే నాడే ఉన్నాయన్నీ పరిగెట్టవండి. ఒకటి బేటాల్లో చాలా టాపర్ గా పరిగెడుద్ది, అది పందెంలోకి వచ్చాక జనంలో బెదురుతాం, ఒకటి ఎక్కువ వెళ్తాం, ఒకటి తక్కువ వెళ్తాం, అనేక లక్షణాలు ఉంటాయి సార్. దాన్ని బట్టే 1-2 పందాలు చూస్తేనే కానీ ఏ రైతు డిసైడ్ చేయలేరండి, ఎంత సీనియర్ అయినా సార్. అంటే ఇప్పుడు కొన్ని ఎద్దులు మాట వినవు యాక్చువల్గా, సో అలాంటప్పుడు దాన్ని మరి ఎలాగా, అంటే మీరు దారిలో తెచ్చుకోవడానికి ఏమైనా సెపరేట్ ఏమైనా ఉంటాయి దానికి? ఇప్పుడు ఒకటి పెంకిది ఉంటుందండి, ఒకటి చెప్పు చేతల్లో ఉంటుంది. చెప్పు చేతల్లో ఉండేదాన్ని చెప్పు చేతల్లో పెట్టుకుంటాం. భయం చెప్పేదానికి భయం చెప్పాలండి, దువ్వి దాన్ని దువ్వాలండి. అన్నిటిని ఒకసారి డీల్ చేద్దామంటే కుదరదండి. అంటే మీరు చాలా వరకు దాదాపు 25 years నుంచి మీరు చూస్తున్నారు. అంటే ఈ పందాలకు సంబంధించి రూల్స్ రెగ్యులేషన్స్ ఎలాగ ఉంటాయి, అసలు ఏంటిది? పందానికి పాల్గొన్నప్పుడు డ్రా తీసాక డ్రా ప్రకారం కట్టాలండి. బండి మీద ఇద్దరే ఉండాలి, ఏ విధమైన పరికరం వాడకూడదు. ఇద్దరు బండి మీద ఏం కావాలితే ఎలా కావాలితే అలా తోలుకోవచ్చు. ఏ విధమైన పరికరం వాడకుండా అది పాయింట్ టు పాయింట్ టైం నోట్ చేస్తారండి రెఫరీలు. అది నిర్ణయం కమిటీ తుది నిర్ణయం అండి. అంటే ఇందాక ఒక ఆయన మాట్లాడితే యాక్చువల్గా అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది అన్నారు. బట్ అలా ప్రమాదాలు జరిగినప్పుడు దీనికి ఏమైనా తగిన చర్యలు ఏమైనా ఉంటాయో దీనికి సంబంధించి? ఏమి ఉండవు సార్, ప్రమాదాలు జరగమండి 99%. ఏదో అకస్మాత్తుగా ఏదో ఒకసారి ఏం చెప్తామండి, అది దానికి కమిటీ కానీ రైతులకు కానీ ఎటువంటిది ఏమీ ఉండదు సార్. అంటే ఇప్పుడు దీన్ని నిర్వహిస్తున్నటువంటి గని సత్యనారాయణ గారు వారికి సంబంధించి అంటే ఎందుకు ఇది స్టార్ట్ చేసారు ఏంటి అనేది మీకు ఏమైనా అవగాహన ఉంది? ఆయనకి సరదా అండి, మాకు వీటి మీద అవగాహన ఎలాగో సరదా ఎలాగో వాటికి ఆయన మీద ఇంట్రెస్ట్ మీద చేస్తున్నారు. ఎవరో మన ఏపీ తెలంగాణలో ఇంత భారీ ఎత్తున పందెం పెట్టి వారు చాలా మంది కోట్ల ఆస్తులు ఉన్నా సరే ఎవరు పెట్టరండి. చాలా బాగా పెడుతున్నారు ఈయన. 4 సంవత్సరాలు 7 సంవత్సరాలు బట్టి 7వ సంవత్సరం అండి ఇది. అందరూ పెట్టలేరండి ఇది. దాని గురించి ఆయన సరదా గురించి అండి. నాకు లక్ష ఎత్తే నేను లేచిరాను తెల్లగట్ల, ఈ సరదా గురించే నేను లేస్తున్నాను అండి. సో అంటే ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ ఎడ్ల పందాలే కాకుండా గుర్రాలకు కూడా సంబంధించిన అనుభవం ఉందండి. అదే మీకు అనుభవం ఉందని చెప్పేసి చూడండి, మీ ఫ్రెండ్ ఆయనే చెప్తున్నారు. అసలు అంటే ఇదే దానికి సంబంధించి రూల్స్ ఎలాగ ఉంటాయి, గుర్రాలకు సంబంధించి ఎలాంటి పందాలు ఉంటాయి ఇక్కడ? వైజాగ్ సైడ్ అయితే రౌండ్ పందాలు ఉంటాయండి, ఇక్కడైతే స్ట్రైట్ పందెం అండి. అంటే ఎంత దూరము వెళ్ళాలి? 1 కిలోమీటర్ అండి. 1 కిలోమీటర్. అంటే దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి దానికి సంబంధించి? దానికి రూల్స్ అంటే అండి దీనికి లాగండి, అదండి కిలోమీటర్ వెళ్ళి వచ్చేయాలండి, ఒక మనిషి కొట్టక్కర్లేదండి. సుమారు ఎంతమంది పాల్గొంటారు ఇప్పుడు? అంటే ఎడ్ల పందాలు అయితే చాలా మంది కనబడుతున్నారు, గుర్రాల పందాలు 20 గుర్రాలు వస్తాయండి ఈ రోజు, అదే ఈ ఆదివారం. అంటే ఇప్పుడు ఈ వచ్చిన ఎడ్ల పందాలు అవ్వచ్చు, గుర్ర పందాలు అవ్వచ్చు, అంటే ఎన్ని గ్రామాల నుంచి ఇక్కడ దాకా వస్తారు, ఎంతమంది రైతులు వస్తున్నారండి? ఇది 2 రాష్ట్రాల నుంచి వస్తున్నాయండి ఎడ్ల పందాలు అయితే. అంటే ఏ రాష్ట్రాలండి? తెలంగాణ నుంచి వస్తున్నాయండి, మన రాష్ట్రంలో మొత్తం అన్ని వస్తున్నాయండి. నెల్లూరు జిల్లా సుమారు ఎన్ని గ్రామాల నుంచి రావచ్చు వీళ్ళంతా కూడా? అంతా చెప్పలేము, రాష్ట్రం మొత్తం మీద వస్తున్నారండి.
మొత్తం మన రాష్ట్రం ఎంతమంది రైతులు పాల్గొన్నారు? 80 బళ్ళు వస్తాయండి దగ్గర 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 80 బళ్ళు. సో లాస్ట్ టైం కూడా మీరు బహుమతి తీసుకున్నారు నేను చెప్పేసి కదా. తీసుకున్నాను, ఆయన తీసుకున్నారా? సో మీరు ఇప్పుడు ఎలాగ గుర్ర పందాలు దాంట్లో ఉన్నారా మీరు? అది ఎడ్లు ఉన్నాయండి, 2 జతలు ఉన్నాయండి ఎడ్లు. రెండు జతలు. గుర్రాలను వైపు మానేసామండి, మళ్ళీ ఎడ్లలోకి వచ్చామండి. మీ పేరు, మీరు ఏ ప్రాంతం నుంచి అండి? మాది దొళ్ళండి, కడిగి మండలం. నా పేరు శ్రీని, తూము శ్రీని. సో ఇప్పుడు పందానికి వచ్చినటువంటి ఎడ్లన్నిటికీ కూడా అంటే లోపలైతే ఉన్నాయి, వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎడ్లన్నీ గుర్రాలన్నీ కూడా లోపల పెట్టారట. ఒకసారి లోపలికి వెళ్ళి అక్కడ లోపల వాతావరణం ఎలా ఉందో చూపిస్తాను రండి. మాస్టర్, మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారండి? మీరు బాపట్ల నుంచి. బాపట్ల నుంచి అండి. సో మీరు పందెంలో పాల్గొంటున్నారు, ఎప్పటి నుంచి పాల్గొంటున్నారు మీరు? మేము 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి అండి. ఇదేంటిది, ఈ ఎద్దు పేరేంటండి ఇది? బెంగళూరు ఎద్దులు అంటారు, మైసూరు ఎద్దులు అంటారు, విడిగా పేర్లు ఏమంటారు. దాదాపుగా 2 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో ఈ పోటీల్లో పాల్గొనేటటువంటి వాళ్ళందరూ కూడా, వీళ్ళందరికీ కూడా అంటే ఇక్కడ నివాసం అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ టార్పాలిన్స్తో కట్టినటువంటివి ఏవైతే డేరాలు ఉన్నాయో వీటిల్లో ఉంటూ సో ఇక్కడే వాళ్ళు యాక్చువల్గా వంట అది కూడా వీళ్ళు ఇక్కడే చేసుకుంటున్నారు. సో రైతులందరూ ఉన్నారు. అసలు ఒకసారి లోపలికి వెళ్ళి ఇవి ఎలా ఉన్నాయి, వాళ్ళ లోపల ఎలాగ ఉన్నారు అనేటువంటి కూడా ఒకసారి చూద్దాం రండి. ఒక ఆయన అయితే ఇక్కడ ఎద్దులకి దాణా ఏదో ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు. ఒకసారి అక్కడికి వెళ్దాము, అది కూడా చూద్దాం ఒకసారి మనం. సో ఏంటి మాస్టర్, ఇది ఏంటి తయారు చేస్తున్నారు మీరు? ఉలవలండి. ఉలవలా? దేనికి? ఎద్దులకండి ఇది? అంటే ఎందుకు ఇది పెడతారు? ఇది ఉలవలు దేనికి పెడతారు? ఇది బలవత్తాయి. సో ఇక్కడ ఒక ఆయన ఉన్నారు. ఇప్పుడు ఎద్దులకు సంబంధించి దాణా ప్రిపరేషన్లో కేవలం గడ్డి అదే కాకుండా ఉలవల్ని ఉడకబెట్టి దాన్ని దంచి ఇలాగా ముద్దలా చేస్తారంటే ఎద్దులకి కొద్దిగా బలం రావడానికి. సో వీళ్ళకి ఇచ్చినటువంటి అకామిడేషన్లోనే అంటే రైతులతో పాటు ఎద్దులకు కూడా యాక్చువల్గా ఇలాగ దోమతెరలు కట్టి వాటికి సెపరేట్గా రక్షణగా అంటే ఇలా దోమతెరలు కట్టి లోపల ఉన్నటువంటి దాంట్లో గడ్డి అది వేసి వాటిని అయితే కట్టారు. సో మనల్ని యాక్చువల్గా మనం ఎలా చూసుకుంటామో ఎద్దులను కూడా అలాగే చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు వీళ్ళు. సో ఇక్కడ ఒక ఆయన ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఎడ్ల బళ్ళు పందేలకి రెడీ అవుతున్నాయో దాన్ని అయితే ఈయన తయారు చేస్తున్నారు. ఈయన ఇక్కడ తాళ్ళని ఒక ప్రత్యేకమైన పద్ధతులు అయితే కడుతున్నారు. సార్ ఇప్పుడు ఈ తాడు ఉంది కదా, ఈ తాడు ఏంటిది, దీన్ని ఎక్కడ ఎందుకు పైన కూర్చుంటాం సార్. పైన కూర్చొని మనకు కాల్తో దీన్ని అలా తొక్కోవాలి సార్. అప్పుడు అవుతాయి సార్ ఎడ్లు అవుతాయి మనకి. ఒక బ్రేక్ లాంటి సార్. ఇది కాలు మనం ఇలాగ ఆ పక్క కాలు ఈ పక్క కాలు సార్. ఈ కాలు మనం దీని మీద వేసుకుంటే అలాగా అవుతాయి సార్. ఆ టైప్ సార్ ఇది. అంటే ఇప్పుడు స్పీడ్గా పరిగెట్టాలంటే దీని తోళ్ళు తెస్తాం సార్. మనం పట్టుకుని ఇక్కడ మనం పట్టుకొని తోలుకోవాలి సార్. అప్పుడు దాన్ని బట్టి వెళ్ళిపోతుంది సార్. మనం షో చేసుకోవాలంటే సార్ వెళ్ళి తొక్కోవాలి సార్. దాన్ని మన కంట్రోల్ అవ్వకుండా మనం దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చారు. అది దీనివల్ల. మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి అండి? మురమండ సార్. మురమండ సార్. సో
సో మీరంటే ఇప్పుడు ఏంటి ఈ పందేలకు సంబంధించి మీరు ఇలాగ ఇవన్నీ తయారు చేస్తుంటారు లేదా ఈ బండి మీదేనా? బండి మాది ఓనర్ సార్, నేను డ్రైవర్ని సార్. అవునా? అవును సార్. మీరు ఎన్ని పందేలు గెలిచారు? మీరు ఎంతవరకు వచ్చారు? అయితే సార్ 5 పందాలు చేసినాయి సార్. ఈ మురమండ 5 పందాలు చేసింది. రోజా పందాలు 5 పందాలు చేసి వచ్చింది సార్. ఇప్పుడు 7 మాత్రం దీన్ని కంపల్సరీ ఇప్పుడు పెడుతున్నాం సార్. దీన్ని ఒంగోలుకి ఎత్తా సార్. అది ఒంగోలు సార్ చూపిస్తారు నాకు ఒకసారి. సో భారతదేశానికే గర్వకారణమైనటువంటి ఒంగోలు జాతికి సంబంధించినటువంటి ఒంగోలు గిత్త అంటారు దీన్ని. చూడండి, అంటే మిగతా ఎద్దు ఆ పక్కన ఒకటి ఉంది చూడండి, ఇది మైసూర్ జాతికి సంబంధించినటువంటిది. కాకపోతే పరిమాణంలో కూడా చూడండి, దానికి దాదాపు 2 ఇంతలు ఉంది. ఇది ఒంగోలు జాతికి సంబంధించినటువంటి ఒరిజినల్ బ్రీడ్. ఇది సంబంధించి ఇది ఎలా ఉందో చూడండి అసలు. అమ్మో, అది యాక్చువల్గా పడవడానికి కూడా వస్తుంది. చాలా పౌరుషంగా ఉంది. ఇది చాలా గట్టిగా ఉంది. సో ఇది చాలా వరకు 5-6 పందాలు నెగ్గిందట. దీని అయితే తీసుకుని వచ్చారు సార్. దీనికి ఏంటి పేరు ఏమైనా పెట్టారా? దీనికి పేరు అదే దీని పేరేంటి? బసవా దీని పేరు. అవునండి. అంటే దీని వయసు ఎంత ఉంటుంది సుమారు? ఇది ఒక 3 సంవత్సరాలు ఉంటుంది. దీనికి ఏంటి దాణా ఏం పెడతారు? ఇది ఏం తింటుంది అసలు? ఇది పొద్దున్న దాన పెడతాం, పొద్దున్న సాయంత్రం దాన పెడతాం. ఉలవలు పెడతాం. ఇంకా ఇది ఇష్టంగా ఏం తింటుంది? ఇది ఇష్టంగా ఉలవలు, తౌడు ఇవన్నీ ఏది పెట్టినా ఇష్టంగా తింటుంది. అన్ని పెట్టినాను. సో దీనికి ఏమైనా ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయి? అంటే ఇది ఒకటే కనబడుతుంది, మరి పందెం అంటే 2 ఉండాలి కదా. రెండోది ఏంటి? రెండోది ఆ పక్కన ఉంది, అది రెండోది. అంటే ఇది కొంచెం బలంగా పరిగెట్టేలా ఉంది, అది కొంచెం చిన్నగా పరిగెట్టేలా ఉంది. పర్వాలేదు, 2 కరెక్ట్గా పర్వాలేదు, బాగానే ఉంటుంది. రెండుకి బాగానే ఉంటుంది. సో అదండి యాక్చువల్గా ఈ బసవతో పాటు యాక్చువల్గా ఉన్నటువంటి ఆ ఎద్దు. సో ఈ రెండింటిని కలిపి పందానికి ఒక దానికి కడుతున్నారట. సో ఇవి దాదాపుగా 5-6 పందాలు గెలిచాయని చెప్పేసి అంటున్నారు. ఏదండి? అంటే చక్రాలు కట్టేసి పరిగెడిస్తారు అనమాట. అది పందెంలో చేసిన 5 కప్పులు కొట్టిన ఫస్ట్. సో దాదాపుగా ఇది 5 కప్పులు గెలిచిందటండి ఈ ఒంగోలు జాతికి సంబంధించినటువంటి బసవ ఏదైతే ఉందో. దాదాపు 5 పందాలు గెలిచిందంటున్నారు. సో మనం ఏంటంటే దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇది ఏం చేస్తుందో తెలియదు కాబట్టి దూరం నుంచి ఒకసారి బసవకి హాయ్ చెప్దాం. హలో. సో అదండి, వడిసలేరులో 28వ తారీఖు అయితే అద్భుతమైనటువంటి ఎడ్ల పందాలు అయితే జరగబోతున్నాయి. దానికి సంబంధించి ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి అనేటటువంటిది ఎప్పటిదాకా మనం చూసాము. ప్రిపరేషన్స్ ఈ రేంజ్లో ఉన్నాయంటే పందాలు మరి ఏ రేంజ్లో ఉంటాయో మీ ఊరికి వదిలేస్తున్నాను. సో మీరు కూడా 28వ తారీఖు రండి, మేము కూడా వస్తున్నాము, పందెంలో కలుసుకుందాము. సో అంతవరకు ది సూర్యాకొండి సైనింగ్ ఆఫ్.